దేశంలో నరేంద్ర మోదీ పాలనలో ఎక్కడా ముస్లింలపై వివక్షత లేదన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఏఆర్ రెహమాన్ను తప్పుడు వ్యాఖ్యలన్నారు. ముస్లిం హిందూ అనే వివక్షకు బీజేపీ వ్యతిరేకమని, దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తామన్నారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదే అని గుర్తు చేశారు. రెహమాన్ను ఎప్పుడూ ముస్లింగా చూడలేదని, ఒక మ్యూజిక్ డైరెక్టర్గానే చూశామని అన్నారు. పెద్ద స్థాయిలో ఉన్న రెహమాన్ సామరస్యత గురించి మాట్లాడాలి కానీ వివక్షత మీద మాట్లాడడం సరైంది కాదంటున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పొలిటికల్ చర్చానింశంగా మారుతున్నాయి. అట్లనే ఒక రకమైన కమ్యూనల్ అంశాలు ఇండికేట్ చేశారన్న చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతం మనతో ఇదే అంశం మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఉన్నారు. సార్, ఇట్లా ముస్లిము అయినందుకే బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గుతున్నాయన్న ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలను బీజేపీగా ఎట్లా చూస్తున్నారు? ఇది తప్పుడు ఒక వ్యాఖ్యానం. ఇది భారతీయ జనతా పార్టీ అధికారంలో కేంద్రంలో ఉన్నది, మహారాష్ట్రలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఎక్కడ కూడా నైపుణ్యం ఉన్నటువంటి ముస్లిమ్స్ పైన వివక్షత లేదు. ముస్లిం హిందూ అనే వివక్షత కూడా భారతీయ జనతా పార్టీ పెట్టుకోదు. ఎవరైతే ఈ దేశాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే ఈ దేశం కోసం మేము పనిచేస్తున్నాం అని ఉంటే మతం తర్వాత దేశం ముందు అనే ఏ వ్యక్తి అయినా, అది హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, భారతీయ జనతా పార్టీ అందరినీ సమానంగా చూస్తుంది. ఒకటి. రెండోది, ఈ దేశంలో ఎప్పుడు కూడా ముస్లిమ్స్ అన్ని ప్రభుత్వం కానీ, బీజేపీ కానీ, ఎవరైనా సరే ప్రజలు కానీ ఎప్పుడు కూడా వారి యొక్క మతం ఆధారంగా వారి అవకాశాలు ఎప్పుడు కూడా తక్కువ చేయలేదు. ఈ దేశంలో ఎంతోమంది ముస్లిం, అబ్దుల్ కలాం గారిని ఈరోజు రాష్ట్రపతి చేశారంటే అది భారతీయ జనతా పార్టీ చేసింది. అనేక మంది ముస్లిమ్స్ ఈరోజు క్రికెట్ టీంలో ఉన్నారు, అనేక మంది ఫుట్బాల్ టీంలో ఉన్నారు. భారతదేశాన్ని రిప్రజెంట్ చేసేవాళ్ళు చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసి సినిమా సెలబ్రిటీ కదా మేము ఏది మాట్లాడితే అది నడుస్తుందని నడవదు. ఇటువంటి ఒక తప్పుడు సమాచారం సమాజానికి ఇవ్వకండి. మీ మీద ప్రజలకు గౌరవం ఉంది, మేము కూడా గౌరవిస్తాం. మీ ఒక టాలెంట్, మీ నైపుణ్యాన్ని మీరు ముస్లిం అని చూడలేదు, మీ హిందూ అని చూడలేదు, మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మేము చూస్తాము. కాబట్టి మీకు ఈరోజు మాట్లాడాల్సింది ఏంటంటే అందరినీ సామరస్యంగా ఉండాలని చెప్పి మాట్లాడాలి. కానీ మీ ముస్లింలు కానీ అందుకనే మాకు అవకాశాలు తగ్గినాయి, ఇటువంటి ఆలోచన అసలు మాకు లేదు, బీజేపీకి లేదు. మీలో కూడా మీరు పెట్టుకోకూడదని చెప్పి నేను కోరుతాను. మీరు కావచ్చు, పార్టీ కావచ్చు, ముస్లింలకు కావచ్చు, ఇతర మతాలకు ఎలాంటి వివక్షత లేదని చెప్తా ఉన్నారు ముందు నుంచి. కానీ ఇవాళ ఒక సంగీత దర్శకుడు, దేశంలో ఒక దిగ్గజం ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలు మీ పార్టీకి సవాల్గా అనిపించదు? మీ పార్టీకి సవాల్ మేము తీసుకోము. ఎందుకంటే ఇది పార్టీకి సంబంధించి కాదు. ఆయన కూడా పార్టీ మీద ఏమి అన్నట్టు లేదు అని ఏదో అన్నాడు ఇట్లా అని చెప్పి మత అంటే అధికార మార్పిడి జరిగిన తర్వాతే ఇట్లాంటి పరిస్థితులు దాపరించే దేశంలో ఏఆర్ రెహమాన్కే కాదు అనేక రంగాల్లో ముస్లిం మైనారిటీ వారికి అవకాశాలు తగ్గిపోతున్నాయన్న చర్చ జరుగుతోంది ఆయన వ్యాఖ్యలను బట్టి. నేను అదే అంటున్నాను కదా, అది పొరపాటు, అది తప్పది, ఎక్కడ జరగలేదు. నేను చెప్పాను కదా, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయ్యారు. బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ముస్లిం సినిమాలు హిట్ అవుతూ ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ముస్లింలకు క్రికెట్ టీంలో ఉన్నాయి, ముస్లిం వాళ్ళకి హాకీ టీంలో ఉన్నారు, వాళ్ళు ఫుట్బాల్ టీంలో ఉన్నారు, వాళ్ళకు పద్మశ్రీలు వస్తున్నాయి, వాళ్ళకు అనేక రకాల అవార్డులు వస్తున్నాయి. ఎక్కడ మేము వేసి చూపెట్టినాం? ఇవన్నీ కూడా ఏంటంటే తప్పుడు ప్రచారాలు. వారు ఏ ఒక సందర్భంగా అన్నదో అది వారు ఇది మంచిది కాదు. ఇది వాళ్ళు సెలబ్రిటీస్ అందరూ కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, సమాజంలో బ్యాలెన్స్గా సంతులనంగా ఉంచే ప్రయత్నం చేయాలి. కానీ ఇటువంటి వ్యాఖ్యల ద్వారా వివక్షత వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నా తప్పది. పొలిటికల్గా కూడా ఆస్కార్ తెచ్చినటువంటి దిగ్గజం రెహమాను, అట్లాంటి దిగ్గజాలకే దేశంలో అవమానం జరుగుతూ ఉంటే కొత్త వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్న ప్రధాన చర్చ కూడా పొలిటికల్లో చర్చ జరుగుతుంది. దీనికి అంటే వారికి ఎప్పుడు ఏం అవమానం జరిగిందో మాకే తెలియదు. మీరు అన్ని పాటలు వింటారు, ఏఆర్ రెహమాన్ పాటలు అందరూ లైక్ చేస్తారు. మరి వారు ఆ మాట అంటాం అనేది అది చాలా దౌర్భాగ్యమైనటువంటి ఈ స్టేట్మెంట్. అది ప్రతిభ ఆధారంగా రావట్లేదు, కేవలం మత ఆధారంగానే బాలీవుడ్ను కొంతమంది అధికార కార్పొరేట్ శక్తులు వెళ్తున్నాయనే ప్రధాన కామెంట్ కూడా రెహమాన్ చేశారు. పొరపాటు అది. మీ మతం ఆధారం చూడు నైపుణ్యం చూస్తున్నారు. ఈరోజు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వీళ్ళందరూ సక్సెస్ ఎట్లా అయ్యిండ్రు? హిందూ పాపులేషన్ వాళ్ళ నైపుణ్యం చూస్తున్నారు సినిమాలు. వాళ్ళు ఎప్పుడైనా చూడకుండా మీకు చూడొద్దు అంటున్నావా? ఎవరైనా చూస్తున్నారు. ఏఆర్ రెహమాన్ పాటలు వినొద్దు అంటున్నావా? రెహమాన్ పేరు మార్చుకోమన్నావా? అది ఆయనకు అట్లా ఆలోచన ఉంటే అది చాలా దురదృష్టం. అది మనకు
సార్ ఇంకొకటి ప్రధాన అంశం రెహమాన్ అంశం పక్కన పెడితే ఈ 3 కార్పొరేషన్లు హైదరాబాద్కు సంబంధించి 3 కార్పొరేషన్లు సికింద్రాబాద్ పైన ఇప్పటికే నిరసనలు జరుగుతూ ఉన్నాయి. వీటి మీద మీ పార్టీ స్టాండ్ ఏంటి? సికింద్రాబాద్ మల్కాజిగిరికి ఇవ్వడం పైన ఇంకా అది అఫీషియల్గా ఏం రాలేదు. అఫీషియల్గా వచ్చినప్పుడు మాట్లాడదాం. ముందే ఊహాగానంలో మేము దాని మీద మాట్లాడదాం. నిన్న ఈటల రాజేందర్ మల్కాజిగిరికి ఇవ్వడం చాలా సరైనది, మల్కాజిగిరి ప్రజల్ని ఇది మంచి పద్ధతి, వాళ్ళకి న్యాయం జరిగింది అన్నది ఈటల రాజేందర్ అన్నారు. కిషన్ రెడ్డి మాత్రం ఇక్కడ సికింద్రాబాద్కి ఇవ్వాలి, చరిత్ర ఉంది, దీని మీద మేము పోరాటం చేస్తామని కిషన్ రెడ్డి అంటే చెప్తున్నాం కదా, అది వాళ్ళు అక్కడ ఆ స్థానికంగా వాళ్ళు ఉన్నటువంటి ఒక ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి వాళ్ళు కామెంట్ చేశారు. కానీ అధికారికంగా నేను ఒక పార్టీలో ప్రెసిడెంట్ కాబట్టి ప్రభుత్వం అధికారికంగా చెప్తే దాని మీద నేను స్పందిస్తాను. సో ఇది ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమైనవి. ఎప్పుడు కూడా ముస్లింలను మైనారిటీలను బీజేపీ ఎప్పుడు వివక్షత చూపెట్టదు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దేశంలో అన్ని వర్గాలకు అన్ని రకాలుగా సామాజిక న్యాయం జరుగుతూ ఉంది అన్నది రామచంద్రరావు చెప్తున్నారు. అట్లనే ఈ మున్సిపల్ 3 కార్పొరేషన్ల పైన సికింద్రాబాద్కు కార్పొరేషన్ చేయాలా, మున్సిపల్ కార్పొరేషన్ చేయాలా, లేదంటే మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ చేయాలా అన్న దానిపైన పార్టీ చర్చించుకున్న తర్వాత తుది నిర్ణయం వెల్లడిస్తామనేది కూడా రామచంద్రరావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరీష్తో వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.